ప్రైజ్ దెలడండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాముకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. మరి యోసేపు అన్ని విషయంలో వర్ధిల్లుచు తన యజమానుడి యొక్క పోతీఫరు ఇంట్లో ఉన్నాడని రాయబడి ఉంది. మరి పోతీఫరు యోసేపు వర్ధిల్లడము, ఆశీర్వదించబడడం గమనించిన యోసేపు, అన్ని విషయంలో అతను వర్ధిల్లడం చూసిన యోసేపు తన ఇంటికి విచారణకర్తగా నియమించడం జరిగింది. ఎందుకంటే యోసేపుని బట్టి పోతీఫర్ ఇంటిని కూడా దేవుడు దీవించడం వలన ఆ విషయం గమనించిన పోతీఫరు యోసేపుని తన ఇంటి విచారణకర్తగా నియమించడం జరిగింది. మరి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దీనికి సాదృశ్యమైన వాక్యం అని మనం చూసినట్లయితే యాకోబుని బట్టి యాకోబు యొక్క మామ లాబానును కూడా ఆశీర్వదించినట్టు లాబాను సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి దేవుడికి సమర్పించుకొని దేవుడికి అంటుకట్టపడి దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి వర్ధిల్లడమే కాదు, ఆ వ్యక్తి ఎక్కడైతే నివసిస్తారో ఆ కుటుంబం కూడా వర్ధిల్లుతుందని బైబిల్ గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తుంది. అవును ప్రియా దేవుని జనాంగమా, మనము మరి దేవుడికి ఇష్టానుసారంగా ఉంటాం. మనని కాదు, మనతో పాటు ఇతరులు కూడా ఆస్వాదించబడడం అనేది జరుగుతుంది. అంతేకాదు మరి యోసేపు జీవితంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను ధ్యానించుకుందాము. యోసేపు మరి పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తనకు శ్రమ అనుభవం ఎదురైనప్పుడు ఆ శ్రమ అనుభవంలో యోసేపు కృంగిపోవడం కానీ, మరి యోసేపు అక్కడ మరి ఇబ్బందికరమైన పరిస్థితి గుండా వెళ్ళడం కానీ జరగలేదు. ఎందుకంటే దేవుడు యోసేపును మరి తన తల్లిదండ్రుల ఇంటిని ఉన్నప్పుడు మరి తన అన్నలకు తనకు వచ్చిన కలను దర్శనాన్ని చెప్పినప్పుడు అన్నలు తనని పగపట్టారని ఉంది. పగపట్టి తనని ద్వేషించి మరి దూషించి, అంతేకాదు తనని గుంటలో పడివేసి చంపాలని చూశారు, పగబట్టారు అని అన్నలు రాయబడి ఉంది. తనకి పోతీఫర్ ఇంట్లో శ్రమ అనుభవం అనేది, ఆ శ్రమ అనుభవంలో కృంగిపోయినట్టు మనం ఎందుకు మరి అక్కడ రాయబడి లేదంటే, దేవుడు తన గతంలో తన జీవితంలో అన్ని విషయాలు నేర్పించి మరి దేవుడు పోతీఫర్ ఇంట్లో నిలబెట్టడం జరిగింది. అన్నల చేత ఎంతగానో ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా మరి యోసేపు రావడం జరిగింది. మరి ఎంతో పగబట్టి, ఎంతో ఇబ్బంది పట్టి, అంతేకాదు ఐగుప్తులకు అమ్మివేయడం జరిగింది. మరి తన సొంత ఇంటిని మరి అన్నల ద్వారా శ్రమ అనుభవించి, మరి తండ్రి కూడా మరి గద్దించాడు యోసేపుని. మరి తన ఇంటి వారి చేత ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా యోసేపు వచ్చినప్పుడు మరి తన సొంత ఊరిని, సొంత ద్వేషంని, సొంత ఇంటిని మరి దూరమైనప్పుడు దేవుడు అంత శ్రమ అనుభవం గుండా యోసేపుని నడిపించినప్పుడు ఆ శ్రమ అనుభవంతో పోల్చుకుంటే మరి పోతీఫర్ ఇంట్లో ఎదురైన శ్రమ చాలా అల్పమైనది. అందుకే ఆ విషయంలో కృంగిపోయినట్టు కానీ, మరి ఆ విషయంలో బాధపడ్డట్టు కానీ మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. మరి నా జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ఇబ్బందికరమైన పరిస్థితులు, కష్టకరమైన పరిస్థితులు కూడా దేవుడు ఎందుకు తీసుకెళ్తాడంటే, మన ఈ శ్రమలను మరి ఆ విషయంలో మరి ధైర్యంగా మరి ముందుకు వెళ్ళడం కోసం, ధైర్యాన్ని నేర్పించడం కోసము. అంతేకాదు మన జీవితంలో భవిష్యత్తులో ఎదురయ్యే శ్రమలలో మనం ఆ శ్రమల చేత మరి కృంగిపోకుండా ఆ శ్రమలకు వెళ్ళడము, ఆ శ్రమలలో పోరాడడం దేవుడు మనకు నేర్పించడం కోసమే కొన్నిసార్లు చాలా మనకు శక్తికి మించిన శ్రమల గుండా మనం వెళ్ళడం జరుగుతుంది ప్రియా దేవుని జనాంగమా. ఆ విషయంలో ఆ విషయం దేవుడు మీకు ట్రైనింగ్ ఇస్తున్నారని, మీ జీవితంలో మీకు పోరాటాలలో ఎలా దేవుడు ముందుకు వెళ్ళాలని నేర్పిస్తున్నారని మరి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి అంతేకాదు పోతీఫర్ ఇంట్లో శ్రమ చాలా అల్పమైనదిగా, ఎన్నతగినదిగా లేనట్టుగా యోసేపు మౌనంగా అయి ఉండడం జరిగింది. అంతేకాదు ఆశ్రయమే కాదు, మరి అక్కడ నుంచి చెరసాల అనుభవంలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుని దూషించినట్టు, ద్వేషించినట్టు, కృంగిపోయినట్టు రాయబడి లేదు. ఎందుకంటే అసలైన అనుభవము తన స్వజనుల మధ్య మరి తన ఇంటి వారి చేత కష్టాలు పడి మరి మరణానికి మరణ పరిస్థితి నుంచి తప్పించబడ్డాడు. కాబట్టి అంత వేదనకరమైన పరిస్థితుల నుంచి తప్పించిన దేవుడి యొక్క శక్తిని ఎరిగి ఉన్నాడు. కాబట్టి పోతీఫర్ చేతుల నుంచి, ఆ చెరసాల అనుభవం నుంచి దేవుడు తప్పిస్తాడని యోసేపుకు తెలుసు. తన యొక్క చెరసాల అనుభవంలో ఉన్నప్పుడు కూడా యోసేపు దేవుని యందు నిరీక్షణను కోల్పోలేదు, అల్ప విశ్వాసం పొందుకోలేదు. అంతేకాదు ఆ చెరసాల అనుభవం నుంచే దేవుడు మరి ఆ శ్రమ అనుభవం నుంచి అతను గొప్ప స్థితికి లేవనెత్తడం జరిగింది. ప్రియా దేవుని జనాంగమా, మీరు అనుకోవచ్చు దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి, మా జీవితంలో జరుగుతున్నది ఒకటి, ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నాము, ఈ పరిస్థితుల్లో మేము క్షీణించిపోతాము, నశించిపోతామేమో, నిజంగా మరి దేవుడిచ్చిన వాగ్దానానికి మేము చేరుకుంటామని మీరు అనుకోవచ్చు ప్రియా దేవుని జనాంగమా. చాలా అనుభవం నుంచే దేవుడు
మరి యేసేపును లేవనెత్తాడు. అలాగే మరి మీరు ఏ అనుభవం గుండా ఉన్నా, ఎలాంటి దీనస్థితిలో ఉన్నా, దేవుడు అందులో నుంచే దేవుడు మిమ్మల్ని మీరిచ్చిన వాగ్దానం వైపుగా నెరవేర్చు దిశగా ఆయన కార్యాలు చేయగల సమర్థుడైన దేవుడు నజరేయుడైన యేసు. కాబట్టి మరి యేసేపు జీవితాన్ని మరి మీరు ఆదర్శంగా తీసుకొని మీరేమి కృంగిపోకుండా ఏ స్థితిలో నుంచి ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి ఎలాంటి ఓటములు అపజయాల నుంచైనా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన దర్శనాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి తగిన సమయమందు, తగిన కాలమందు మీకు నేర్పించవలసినవి నేర్పించి దేవుడు పోరాట విద్యను నేర్పించి, అంగలార్పు విద్యను, పోరాట విద్యను, జీవితంలో ప్రతి విషయాన్ని నేర్పించి మరి ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మార్చడానికి దేవుడు తన జీవితంలో తను ఉద్దేశించిన కార్యాలన్నిటిని మీ పట్ల సఫలం చేయాలని ప్రతి విషయాన్ని మీకు నేర్పించి తప్పకుండా మీరు ఏ విషయాన్ని అయితే దేవుని యొద్ద ప్రార్థిస్తున్నారో, ఏ విషయాన్ని అయితే మరి ఆశకొని ఉన్నారో అవన్నీ నెరవేర్చి తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించే దేవుడి నజరేయుడైన యేసు. కాబట్టి మీరేమి కృంగిపోకండి, ప్రార్థించడం మానకండి, విశ్వసించడం మానకండి. మరి దేవునితో సహవాసాన్ని మానకుండా మీరు దేవుళ్ళు అనుదినం వర్ధిల్లాలని మేము ఆశిస్తున్నాము.